హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పుల్లని కమ్మకమ్మని మామిడికాయ పులిహోర అండి. తిన్న కొద్దీ మరీ తినాలనిపించేంత రుచితో ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పుల్లగా ఏమన్నా తినాలనిపిస్తే మాత్రం ఇది ట్రై చేయండి. ఇక్కడ దీనికోసం నేను అన్నం ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. అన్నం కాస్తంత పొడిగా ఉంటేనే బాగుంటుంది. అన్నం పొడిగా రావాలంటే అన్నం ఉడికేప్పుడు దాంట్లో కాస్తంత ఆయిల్ వేయండి, పొడిగా వస్తుంది. ఇక్కడ నేను ఒక మామిడికాయని తీసుకున్నానండి. కచ్చగా ఉన్న మామిడికాయ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మామిడికాయని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ అంటే మరీ మెత్తగా కాదండి, కొంచెం కోర్సుగానే చేసుకోవాలి. లేదంటే మీరు తురిమైనా తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా బాగుంటుంది. కానీ తురమడం కంటే ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నారంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. రసం అనేది బయటికి వచ్చి అన్నంకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ ముక్కలు అనేవి అక్కడక్కడ తగిలేలాగా కోర్సుగా మిక్సీకి వేసుకోండి. ఇలా ముక్కలన్నీ అక్కడక్కడ తగులుతుంటే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని అంతటిని బాగా కలుపుకోండి. మామిడికాయ తురుము అనేది అన్నానికి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ కూడా అన్నానికి బాగా పట్టేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం అన్నాన్ని తీసుకొని టేస్ట్ చూడండి. మనకి పులుపు ఉప్పు సరిపోయినో లేవో తెలుస్తుంది. ఒకవేళ పులుపు సరిపోలేదంటే ఇంకొంచెం మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పోపేసుకోవాలి. పోపు కోసం నేను ఇక్కడ పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వాడుతున్నానండి. మనకి ఇక్కడ ఉల్లి కానీ వెల్లుల్లి కానీ అల్లం కానీ ఏమీ అవసరం లేదనమాట. ఇప్పుడు ఒక ప్యాన్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న పల్లీలని వేయించి బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఇవి ముందుగానే వేయించి పక్కకు తీసుకోవడం వల్ల మనం పోపు వేసినప్పుడు ఈ పల్లీలు అనేవి మాడకుండా ఉంటాయి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలన్నీ వేయించుకోండి, అప్పుడే మనకి కరెక్ట్గా వేగుతాయి. చూడండి, వీటిని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. అదే ఆయిల్లోకి మనం తీసుకున్న ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే శనగపప్పు, జీలకర్ర వేసుకొని ఇవి కాస్తంత వేగనివ్వండి. కావాలనుకుంటే మినపప్పు కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి కారం పచ్చిమిర్చి ఎండుమిర్చితో మాత్రమే వస్తుందండి, కాబట్టి పులుపుకు తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా మంచిగా వేగేంత వరకు వేయించుకోండి. మనకి పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే శనగపప్పు అనేది బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోండి. ఇందులోకి చిటికెడంతా పసుపును వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, కొంచెం వేసుకొని కలుపుకోండి. మనం ఈ తాలింపులో వేసుకున్న ప్రతి ఒక్కటి బాగా వేగితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఏ ఒక్కటి పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకొని అంతటినీ రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకుంటే మనకి ఎంత రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్దీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నిమ్మకాయ పులిహోర అలాగే చింతపండు పులిహోరని మించి ఉంటుందండి ఈ పులిహోర. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.